श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। సాయి పదం మే 2001 సమయగతి ఎరుగని సంయమీంద్రుని సమయ నియమాలు. కాలగతి మనుగడకు మనసే గతి. కాలమనే గడియారానికి మనస్సు యొక్క బాహ్య ప్రవృత్తి పెద్ద ముళ్ళైతే అంతర ప్రవృత్తి చిన్న ముళ్ళు. మనోలయమైన మరుక్షణం ఆ కాలమనే గడియారానికి మరో క్షణమనేదే ఉండదు. దేశకాలాల పరిమితుల పరిధిలో నేను వేరు జగత్తు వేరు అనే అన్యత్వ భావనలో వేళ్ళూనుకొని ఉన్న మనసు యొక్క అనుభవమే కాలగతి. తలపులుడిగిన తన్మయత్వమే తానైన శ్రీ సాయికి కాలగతి యొక్క స్ఫురణ ఉండదు. అందుకే ఆయన నా వయస్సు లక్షల సంవత్సరాలని అన్నారు. అంతేకాదు, మరో సందర్భంలో నేను పుట్టినప్పుడు నా తల్లి తనకు కుమారుడు కలిగినందుకు ఎంతో సంబరపడింది. నా మటుకు నాకు అసలు నేను జన్మించింది ఎప్పుడు, అంతకుముందు మాత్రం నేను లేనా అని అనుకున్నాను అని అన్నారు. ఒకవైపు నేను పుట్టినప్పుడు అంటూ తమ ప్రాకృతిక దేహం యొక్క సాపేక్షిక వాస్తవాన్ని ముచ్చటిస్తూనే, మరోవైపు అసలు నేను ఎప్పుడు పుట్టాను అన్న తమ స్వానుభవాన్ని తెలియజేస్తున్నారు. తత్వబోధనలో అది బాబా యొక్క విలక్షణ శైలి. పుట్టగానే తల్లికి, ఆ పైన తన స్వరూపమే అయిన ఈ జగత్తుకు ఆనందాన్నిస్తూ, ఆ ఆనందాన్నే గుర్తిస్తూ, తరుగులేని ఆనందమే తానని తెలియజేస్తూ ఉన్న ఆనంద స్వరూపం ఆయన. దేశకాల పరిమితులకు అతీతమైన అనుభవం అనే నీలాకాశపు నేపథ్యంలో మమతానుబంధాల వర్షపు జల్లుల వెనుక జ్ఞాన వైరాగ్యాల వెలుగులో మనోహరంగా ప్రకాశించే ఇంద్రధనుస్సు శ్రీ సాయి రూపం అంటారు శ్రీ బాబూజీ. కాలగతికి అతీతుడైన శ్రీ సాయిని దైనందిన కార్యకలాపాల పరిధిలో ఇమిడ్చి ఆయన దినచర్యను వర్ణించడం అవివేకమే. అయినా మానవ దేహం ధరించి షిరిడీలో చరిస్తున్నప్పటి ఆయన రోజువారీ కార్యక్రమాల గురించి మన పరిమితులలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తూర్పున వెలుగురేఖలు విచ్చుకోక మునిపే తమ పడక నుండి లేచి దుని దగ్గరున్న స్తంభానికి ఆనుకుని కూర్చుని కొద్దిసేపు ధ్యాన నిమగ్నులయ్యేవారు బాబా. ఆ సమయంలో ఆయన ఏమి చేసేవారో గమనించడానికి ఇతరులకు అవకాశం ఉండేది కాదు. ఆయనను సమీపించడానికే కాదు, ఆయనకు 50 అడుగుల దూరంలో ఉండటానికి కూడా అనుమతించేవారు కాదు. తరువాత కొద్దిసేపటికి యా దేహక్, అల్లా వలీ హై, అల్లా మాలిక్ హై వంటి పదాలను మెల్లగా ఉచ్చరిస్తూ మధ్య మధ్యన ఏవో యోగ భంగిమలు చేసేవారు. అబ్దుల్ బాబా, మాధవ్ ఫస్లేలు మాత్రం మసీదులో ప్రవేశించి అక్కడంతా చిమ్మి శుభ్రపరచడం, దీపాలలో ఒత్తులు సరిచేసి నూనె పోసి ఉంచడం, దుని దగ్గర కట్టెలు సర్దడం వంటి పనులు నిశ్శబ్దంగా చేస్తుండేవారు. క్రమంగా లోకం తెల్లబడుతుండగా నెమ్మదిగా బాగోజీ షిండే ద్వారకామాయిలో అడుగుపెట్టేవాడు. ముందు మృదువుగా బాబా కాళ్ళు చేతులు పట్టేవాడు. తరువాత 1910లో ఒక పాపను రక్షించేందుకై దునిలో చేయి పెట్టినప్పుడు కాలిన బాబా చేతికి ముందు రోజు తాను కట్టిన కట్టు విప్పి నెయ్యి మర్దన చేసి మరో కొత్త కట్టు కట్టేవాడు. బాబా మహాసమాధి వరకు, అంటే సుమారు 8 ఏళ్ల పాటు రోజు అతను ఆ సేవ చేసుకున్నాడు. గాయం కొన్ని రోజుల్లోనే మానిపోయినా బహుశా అతని భక్తి శ్రద్ధలు బాబానలా ఆ కట్టుకు కట్టిపడేసాయేమో. ఏమైనా బాగోజీ ధన్యుడు. ఆ తర్వాత అతను చిలిం సిద్ధం చేసి బాబాకు అందించేవాడు. బాబా 1-2 సార్లు పీల్చి ఆ చిలిం బాగోజీకే తిరిగిచ్చేవారు.
ఇదంతా పూర్తయ్యేసరికి సమయం 7, 7:30 అయ్యేది. బాబా దర్శనార్థం భక్తులు మసీదు చేరేవారు. వారితో సుదూర ప్రాంతాలలో ఉన్న తన భక్తులను క్రిందటి రాత్రి తానెలా కాపాడింది, మరణించిన వారి ఆత్మలను ఊర్ధ్వలోకాలకు తానెలా తీసుకెళ్ళింది వివరించేవారు బాబా. ఆయన చెప్పినవన్నీ యథార్థాలని ఆ తరువాత ఆయా ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల ద్వారా తెలిసేది. ఇదంతా అవుతుండగా మాధవ్ ఫస్లే, తుకారాం వంటి సేవకులు బకెట్ల నిండుగా నీరు సిద్ధం చేసేవారు. బాబా ఎన్నడూ పళ్ళు తోముకునేవారు కాదు. నోరు పుక్కిలించి ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కునేవారు. ఆయన ముఖం కడుక్కునే పద్ధతి ఎంతో సుతారంగా ఉండి చూడముచ్చట గొలిపేది. బాబా పుక్కిలించి ఉమ్మేసిన నీటిని కుష్ఠురోగులు భక్తి శ్రద్ధలతో తమ శరీరాలకు రాసుకునేవారు. వారు వారి విశ్వాసానికి తగ్గ ఫలితం పొందేవారు. అలా ముఖ ప్రక్షాళనమవుతుండగానే భక్తులు కాకడ ఆరతి కోసమని చెత్ర చామరాలతో సందడిగా సాయి వద్దకు చేరేవారు. పొద్దున్నే తన దగ్గరకు వచ్చిన వారిని, పరుగెత్తుకుంటూ వచ్చిన చిన్నారుల్ని తల్లిలా ప్రసన్నంగా ఆదరించేవారు బాబా. ఆ పైన భక్తులంతా బాబా దగ్గర ఊది తీసుకుని తమ తమ వీధుల కోసమని వెళ్ళేవారు. అంటే కాకడారతి, తేజారతి చావడిలో మాత్రమే, అంటే రోజు మార్చి రోజు జరిగేవి. ఫకీరు నియమాలను అనుసరించి బాబా రోజు స్నానం చేసేవారు కాదు. మొదట్లో ఆయన లెండి తోటలోనో లేక ఊరి బయట ఉన్న తుప్పలు, పొదల దగ్గర స్నానం చేసేవారు. తరువాత మసీదులోనే స్నానం చేయసాగారు. 2 రాగి అండాలతో వేడి నీళ్లు, 2 బిందెల చన్నీళ్లు మసీదులో పెట్టి చుట్టూ తెరలు దింపేవారు. బాబా ఆ నీరు కలుపుకుని సుమారు గంటన్నర సేపు స్నానం చేసేవారు. ఆ తరువాత దుని దగ్గర కొంతసేపు నిలబడేవారు. సన్నిహిత భక్తులు వీపు, మెడ, తల తుడిచేవారు. బాబా స్నానం చేసిన తరువాత ఆ నీళ్లను భక్తులు ఎంతో పవిత్రంగా భావించి తీర్థంగా స్వీకరించేవారు. నాసిక్కు చెందిన రాంబాజీ అనే వ్యక్తి మతి స్థిమితం లేని స్థితిలో షిరిడి వచ్చాడు. బాబా స్నానం చేసిన నీటిని తాగిన తరువాత అతను ఆరోగ్యవంతుడయ్యాడు. అందుకు కృతజ్ఞతతో అతను బాబా స్నానం చేసేందుకు ఒక రాయిని సమర్పించుకున్నాడు. ఆ రాయిని మనం ఈనాటికి ద్వారకామాయిలో చూడవచ్చు. బాబా 7-8 రోజులకు ఒకసారి స్నానం చేసేవారు. అరుదుగా 5-6 వారాల పాటు కూడా స్నానం మాట ఎత్తేవారు కాదు. స్నానం గురించి ఏ భక్తుడైనా ప్రశ్నిస్తే, ఇప్పుడేగా గంగా స్నానం చేసి వచ్చింది, మళ్ళీ స్నానం ఎందుకు అనేవారు. సంకల్ప మాత్రాన కాలిగోటు నుండి పవిత్ర జలాలను ప్రవహింపజేయగల పరమ పావనునికి స్నానంతో పనేముంటుంది? రోజు స్నానం చేయకపోయినా ఆయన ఎంతో పరిశుభ్రంగా కనిపించేవారు. బాబా స్నాన అనంతరం ఆకుపచ్చల లుంగి కట్టుకుని విడిచిన కఫ్నీని నీటిలో పిండి ధునిపై ఆరబెట్టి వేసుకునేవారు. స్నానం చేసే ఆ సమయంలో తప్ప ఆయన ఎప్పుడు కఫ్నీ లేకుండా ఉండేవారు కాదు. బాబా ఎప్పుడూ ముతక కారికం గుడ్డతో కుట్టిన కఫ్నీలనే ధరించేవారు. ఆ కఫ్నీ కూడా బాగా చిరుగులు పడి మరీ పాతదైతే భక్తుల బలవంతంపై కొత్త కఫ్నీని ధరించేవారు. ఆయన ఒంటినున్న పాత చిరుగుల కఫ్నీని ఎలాగైనా మార్పించాలని తాత్య ఆయన దగ్గర చేరి ఏదో మాట్లాడుతున్నట్లు నటిస్తూ, బాబా ఏమిటిది, కఫ్ని బాగా చిరిగిపోయినట్లున్నదే అంటూ ఆ చిరుగులలో వేలు పెట్టి వాటిని ఇంకా పెద్దవి చేసి ఇక కుట్టుకునేందుకు కూడా వీలు లేకుండా చేసేవాడు. ఆపై కఫ్ని బాగా చిరిగిపోయింది, ఏమైనా సరే కఫ్ని మార్చాల్సిందే అని పట్టుబట్టేవాడు. బాబాకి ఇంకా తప్పేది కాదు. కఫ్ని మార్చదలుచుకున్నప్పుడు కాశీనాథ్ షింపి అనే బట్టల వ్యాపారిని పిలిచి, కాశీనాథ్ కఫ్ని లావ్ అని పురమాయించేవారు. కఫ్ని తెచ్చిన కాశీనాథ్కు ఆ ఖరీదు కంటే ఎంతో ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు. కొత్త కఫ్ని వేసుకుని పాతదాన్ని దునిలో పడేసేవారు. సామాన్యంగా బాబా తాము కఫ్ని మార్చినప్పుడు అప్పుడు అక్కడున్న పేద ఫకీర్లకు, సాధువులకు కూడా కొత్త కఫ్నీలను పంచేవారు. అలా బాబా తమ కఫ్ని మార్చిన దినం
ఆ పేద సాధువులకు ఒక పండుగే. 1914లో ఒకసారి అలాగే బాబా క్రొత్త కప్నీలను పంచుతుండగా అక్కడున్న నార్కే అను భక్తుడు తనకు ఒక కప్ని ఇస్తే బాగుండుననుకున్నాడు. అతని మనసులో ఆ ఆలోచన మెదలగానే బాబా అతని వైపు తిరిగి నార్కే తలపై మెల్లగా తడుతూ, "ఉహుం, నీకు కప్ని ఇచ్చేందుకు ఆ పైనున్న ఫకీరు అంగీకరించడం లేదు. నేనేం చేసేది" అని అన్నారు. అప్పుడప్పుడు బాలానాయి అనే మంగళని పిలిపించి నున్నగా గుండు చేయించుకునేవారు. మీసాలను కోసుగా కత్తిరించుకునేవారు. అతనికి బాబా నుంచి బాగా ప్రతిఫలం దక్కేది. ఉదయం 8 ఉదయం 8 గంటల ప్రాంతంలో బాబా భిక్షకు బయలుదేరేవారు. గణపతి తాత్యా పాటిల్ అంటే బైజాబాయి, అప్పాజీ పాటిల్, సకారాం షెల్కే, వామన్ గోండ్కర్, నందురాం మార్వాడి ఇళ్ళు సకల లోకాలకు జీవప్రదాత అయిన సాయినాథునికి భిక్షనిచ్చే భాగ్యానికి నోచుకున్న పుణ్యలోగిళ్ళు. బాబా ఒక్కో ఇంటి దగ్గర నిల్చుని ఒక్కో రకంగా పిలిచేవారు. ఆబాదే ఆబాద్, అల్లా భలా కరేగా అని ముందు ఆ ఇంటి ఇల్లాలిని దీవించేవారు. బైజామా జవందే, రోటీలావ్ అంటే అన్నం పెట్టు, రొట్టెతే అని బైజాబాయి ఇంటి వద్ద అడిగేవారు. అప్పాజీ పాటిల్, వామన్ గోండ్కర్ ఇళ్ల ముందు వాళ్ళ పేర్లు పిలుస్తూ భాక్రీదే, రొట్టె ఇవ్వు అనేవారు. సకారాం ఇంటి దగ్గర ఇట్లాయిబాయి రోటీలావ్ అని కేక వేసి భిక్ష అడిగేవారు. 5 ఏళ్లలో చివరిగా నందురాం మార్వాడి ఇంటికి వెళ్ళేవారు. నందురాం బాక్రిదే అను, లేకపోతే అతని భార్య రాధాబాయిని ఉద్దేశించి బోపిడిబాయి బాక్రిదే అను అరిచేవారు. మరాఠీలో బోపిడి అంటే నత్తి అని అర్థం. ఆమె కొద్దిగా నత్తిగా మాట్లాడేదని బాబా ఆమెను అలా పిలిచేవారు. ఆమె భిక్ష తేవడం కనుక కొద్దిగా ఆలస్యమైతే ఏమిటింత ఆలస్యం అని ఒక్కోసారి కేకలేసేవారు. ఇక అప్పుడప్పుడు పండుగ సందర్భము ఏమీ లేకుండానే బోపిడిబాయ్ మిఠాలావ్ అనేవారు. ఆమె కూడా తనకెన్ని పనులున్నా సరే బాబా అడిగిన వెంటనే ఆయనకిష్టమని పూరన్ పోళీలు, బొబ్బట్లు చేసి బాబాకు తెచ్చిపెట్టేది. అందులోంచి ఒక ముక్క తమ నోట్లో వేసుకుని మిగిలిందంతా అక్కడున్న భక్తులకి పనిచేసేవారు బాబా. బాబా భిక్షకు వెళ్లే ఇళ్లను ఏనాడూ మార్చలేదు. భిక్షకు వెళ్లే ఇళ్ల క్రమము మార్చలేదు. కానీ భిక్ష చేసే సమయాలకు మాత్రం ఏ నియమాలు ఉండేవి కావు. ఒక్కోసారి ఆయన ఒకే రోజున 7-8 సార్లు కూడా భిక్షకు వెళ్ళిన సందర్భాలున్నాయి. శ్రీ బయ్యాజీ అప్పాకోతే పాటిల్ చెప్పిన వివరాల ప్రకారం బాబా మొదట 3 సంవత్సరాలు రోజుకు 8 సార్లు, తర్వాత 3 సంవత్సరాలు రోజుకు 4 సార్లు, ఆ తరువాత 12 సంవత్సరాల పాటు రోజు 2 సార్లు భిక్షకు వెళ్ళేవారు. చివరి రోజులలో రోజుకు ఒక్కసారి మాత్రమే భిక్ష చేసేవారు. బాయిజాబాయి ఇంటికి భిక్షకు వెళ్ళినప్పుడల్లా ఆమె బాబాను లోపలికొచ్చి కూర్చుని తన కళ్ళ ముందు 2 ముద్దలన్నా తిని వెళ్ళమని బ్రతిమలాడుకునేది. గడప అవతలే తప్ప ఏనాడు ఎవరింటి లోపలికి వెళ్ళి కూర్చుని భిక్ష స్వీకరించని బాబా ఆ మాతృమూర్తి ప్రేమతో చేసిన అభ్యర్థనను కాదనలేక ఎప్పుడైనా అరుదుగా వారి ఇంటి అరుగు మీద కొద్దిసేపు కూర్చునేవారు. వరుసగా వాళ్ళింటికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఆ తల్లి ఆయననెన్నడూ ఒట్టి చేతులతో పంపేది కాదు. పరుగున వచ్చి బాబా జోలులో కనీసం ఇంత ఊరగాయో అప్పడమో తెచ్చిపెట్టేది. బాబా ఆమెను తన సోదరి అనేవారంటే మరి ఆమె ఎంతటి అదృష్టవంతురాలో. బాబా మహిమను లోకం ఇంకా గుర్తించని రోజుల్లోనే ఆయనలోని మహనీయతను గుర్తించి రోజు ఆయనకు ఆహారం పెట్టి కానీ తాను తినకూడదన్న నియమం పెట్టుకుందంటే బాయిజాబాయి పూర్వజన్మ సంస్కారం ఎంతటిదో కదా. గొప్ప గొప్ప చదువులు, వింత వింత నాగరిక పోకడలు లేకపోతేనే భక్తి మమతలతో నిండిన ఆనాటి షిరిడి గ్రామంలోని గృహిణుల సంస్కారానికి చెయ్యెత్తి మొక్కవలసిందే.
బాబా షిరిడి చేరిన 2 సంవత్సరాల తరువాత అంటే 1876లో అహ్మద్‌నగర్ జిల్లా అంతటా పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు రోజుల్లో అప్పుడు ధనికులైన నందూరాం, బైజాబాయి ఇళ్ల వద్దకు మాత్రమే బాబా భిక్షకు వెళ్ళేవారు. అక్కడ ఆయనకు ఒక్కొక్క ఇంటి దగ్గర సగం రొట్టె ముక్క లభించేదట. బాబాను దైవ స్వరూపంగా కనుగొన్న భక్తులు ప్రవాహంలా షిరిడీకి రావడం మొదలై ధనికులైన భక్తులు ఖరీదైన మధుర పదార్థాలను నైవేద్యంగా ఆయన ముందు పెడుతున్నా ఆయన మాత్రం భిక్షాటనతోనే జీవించారు. తమ చుట్టూ రోజురోజుకు పెరుగుతున్న ఆడంబరాలపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. లోకానికి ఒక ఫకీరుగా ప్రకటమైన ఆయన చివరి వరకు ఆ ఫకీరుగా జీవించారు. తన కోసం వంట చేసుకోవడం గాని, మరుసటి రోజు కోసం ఏదీ దాచుకోవడం గాని ఆయనెన్నడూ చేయలేదు. చివరి రోజులలో అనారోగ్యం వల్ల నడవలేని పరిస్థితుల్లో కూడా మరెవరినైనా తనకు మారుగా భిక్షాటనకు పంపేవారు. బాబా అప్పుడప్పుడు మలబద్ధకము, జీర్ణకోశ వ్యాధులతో బాధపడేవారు. వాటి నివారణకు గాను సోనాముఖి ఆకును, మరికొన్ని మూలికలను కలిపి కషాయం తయారు చేసేవారు. తాము కషాయం తీసుకునేటప్పుడు ఆ కషాయాన్ని పక్కనున్న భక్తులకి ఇచ్చేవారు. కండకలగ లాంటివి వచ్చినప్పుడు మిరియాలను ముద్దగా నూరి దానిని కండ్లలో ఉంచుకునేవారు. ఇక ఆయన ఎక్కువగా బాధపడింది ఉబ్బసంతో. ఉబ్బసం మరీ ఎక్కువైనప్పుడు ఆయన పడుతున్న బాధను చూడలేక సన్నిహిత భక్తులు కంటతడి పెట్టుకునేవారు. అలాంటి సందర్భంలోనే ఒకసారి ఆయన్ను చూసి పురందరే పెద్దగా ఏడుస్తుంటే, బావు నాకిప్పుడు ఏమైందని? తగ్గిపోతుందిలే, ఊరుకో అని బాబాయే అతన్ని ఓదార్చవలసి వచ్చింది. అంత అనారోగ్యంలో కూడా బాబా తన భిక్షాటనను మానేవారే కాదు. ఆయన నడవలేని స్థితిలో ఉంటే ఒక్కోసారి భక్తులే ఆయన్ను నడిపిస్తూ భిక్షకు తీసుకెళ్లేవారు. అలా బాబా ఒకసారి తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు ఒక భక్తుడు బాబాకు ఒక చక్రాల కుర్చీని సమర్పించాడు. ఇప్పటికీ ఆ కుర్చీని చావడిలో చూడవచ్చు. బాబా దాన్నొకసారి తాకి పక్కన పెట్టేశారే కానీ ఎన్నడూ ఆ కుర్చీని ఉపయోగించలేదు. బాబా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయన ప్రతినిధులుగా భిక్షకు వెళ్ళిన భాగ్యాన్ని పొందిన భక్తులలో శ్రీ మాధవరావు దేశపాండే, శ్రీ బాలక్రామ్, శ్రీ వామన్రావు పటేల్, ప్రొఫెసర్ జీజీ నార్కే మొదలైన వారున్నారు. శ్రీ సాయి శరణానంద తమ స్మృతుల్లో ఇలా రాసుకున్నారు. ఒకసారి బాలక్రామ్ ఊర్లో లేనందువల్ల బాబా కోసం మధ్యాహ్నం పూట భిక్ష చేసే అవకాశం నాకు చాలా రోజులు లభించింది. నేను శ్రీ జోగ్ ఇంటి నుండి భిక్షను, మరొకరింటి నుండి పాలను తెచ్చేవాణ్ణి. శ్రీ సాయి శరణానందకు లభించిన అవకాశం చూసిన నార్కే తనకు ఆ సేవ లభిస్తే బాగుండునని మనసులో తలిచాడు. ఒకరోజు దుస్తులు మార్చుకునే వ్యవధి లేక సూటు, బూటు, హ్యాట్లతో మసీదు చేరిన నార్కేను ఉద్దేశించి బాబా ఈరోజు ఇతను భిక్షకు వెడతాడు అని అన్నారు. ఆనందంతో అతను అప్పటికప్పుడు ఆ దుస్తులతోనే భిక్షకు వెళ్ళి వచ్చాడు. అలా బాబా కొరకు భిక్ష చేసే అరుదైన అవకాశం నార్కేకు 4 నెలల పాటు లభించింది. భిక్షకు వెళ్ళేటప్పుడు బాబా భుజాన ఒక జోలె, చేతిలో ఒక రేకు డబ్బా తీసుకువెళ్ళేవారు. అన్నము, రొట్టె, కూరలు మొదలైన ఘన పదార్థాలు జోలిలోను, పులుసు, పాలు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను రేకు డబ్బాలను పోయించుకునేవారు. ఆయనెన్నడూ రుచుల కోసం చూడలేదు. తన భక్తులకు రుచులకు పోవద్దు అని చెప్పేవారు. బాబా భిక్షకు వెళ్లే మార్గం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండేది. ద్వారకామాయి నుండి చావడి దాటిన తరువాత ఎదురెదురుగా ఉండే సకారాం షెల్కే, వామన్రావు గోండ్కర్ల ఇళ్ల దగ్గర భిక్షను అడిగేవారు. తరువాత కొద్ది దూరంలో పక్కపక్కన ఉండే బయ్యాజీ పాటిల్, తాత్యాగోతే పాటిల్ ఇళ్ల దగ్గర భిక్ష తీసుకుని చివరగా నందూరాం ఇంటికి వెళ్ళేవారు. బయ్యాజీ పాటిల్ ఇంటి నుంచి వచ్చే దారిలో అప్పట్లో ఒక చిన్న గుట్ట ఉండేది. భిక్ష తీసుకుని వస్తూ బాబా అక్కడ నిలబడి
వీధిలో కుక్కలకు, కాకులకు ఆహారాన్ని పెట్టేవారు. ఇప్పుడు ఆ స్థలంలో బాబా పాదుకలను ప్రతిష్ఠించున్నారు. భిక్షాటన నుంచి ద్వారకామాయికి రాగానే కొంత పదార్థాన్ని ముందు దునికి సమర్పించేవారు. తరువాత మసీదులో ఒక మూల ఉండే కొలంబాలో మిగిలిన పదార్థాలన్నింటినీ వేసేవారు. దానికి పైన మూత ఉండేది కాదు. కుక్కలు, పిల్లులు, చీమలు, ఈగలు వంటి ప్రాణులకు అది సిద్ధాన్నం. ఎవరైనా సరే అందులో నుంచి ఆహారాన్ని యథేచ్ఛగా తీసుకోవచ్చు. వేటిని తరవడం గాని, ఎవరిని వారించడం గాని జరిగేది కాదు. మసీదు శుభ్రం చేసే స్త్రీ స్వతంత్రంగా దానిలో నుంచి రోజు 7-8 రొట్టెల దాకా తీసుకెళ్లేది. సశేషం. చింత ఏల మనకు గురువు చెంతయున్న సంచితాలనెల్ల సున్న చెయ్యు సతము గురువే భువిని సత్యమని తెలియ కావుమమ్ము సాయి అభయదాయి. అభయ సాయి శతకం నుండి. ఆధ్యాత్మికత మన జీవితాలను సత్యాన్వేషణతోనూ, జీవిత లక్ష్యాన్ని సాధించాలనే జిగీషతోనూ నింపి ఉత్సాహపరచాలి. ఇంకా ప్రేమతోనూ, జీవంతోనూ నింపి రసభరితం చేయాలి. అంతేగాని ఆధ్యాత్మికత పేరుతో జీవితం పట్ల నిరాశను, క్రియాశూన్యతను పెంచుకుని జీవితాలను ఎండబెట్టుకోవద్దు. శ్రీ బాబూజీ. కుక్క ముట్టిన పెరుగు. ఒకనాడు బాబా భోజనం చేస్తుండగా ఒక కుక్క మసీదులోకి దూరి పెరుగు గిన్నెలో మూతిపెట్టింది. మాలేగాం ఫకీర్ అంటే బడే బాబా అది చూసి ఆ ప్రక్కనే ఉన్న ఒక కుర్రవాడితో దాన్ని బయటికి తరుము అన్నాడు. ఆ కుర్రవాడు ఆ కుక్కను తరవడానికి లేచాడు. ఇంతలో ఏమిటి సంగతి అని అడిగారు బాబా. ఫకీర్ బాబా విషయం చెప్పాడు. అప్పుడు బాబా అతనితో, అరే బావు అంటే ఫకీర్ బాబాని, అరే బావు, ఆ పెరుగు చాలా బాగుంది. పెరుగును ఇంటికి తీసుకుని పోయి దానితో కడీని తయారు చేసి మధ్యాహ్నం భోజనానికి పట్టుకురా, నేను తింటాను అన్నారు. అలానే ఫకీర్ బాబా ఆ పెరుగును తీసుకుపోయి కడీ వండి తీసుకొచ్చాడు. బాబా ఏ విధమైన ఏహ్యభావం లేకుండా ఆరగించారు. దీక్షిత్ డైరీ నుండి. అనుగ్రహపు కత్తి వేటుకు అన్యత్వం పుటుక్కు. ఒకసారి ఒక జాగీర్దారు శ్రీ సాయి కుతుబ్ ఆలిషా అను సూఫీ మహాత్ముని దర్శనార్థం వచ్చాడు. తనకు నమస్కరిస్తున్న మీర్ నడుమునున్న వరలోని పొడవైన కత్తిని చూసి కుతుబ్ ఆలిషా ఏమిటిది అని అడిగారు. ఇది నా కత్తి. దీంతో ఒక్క వేటు వేస్తే ఏదైనా సరే 2 ముక్కలు అవ్వాల్సిందే అన్నాడతను కాస్త దర్పంగా. ఓహో, అలాగా, నా దగ్గర ఒక కత్తి ఉంది సుమా, దాంతో ఒక్క వేటు వేస్తే 2 ఒక్కటవ్వాల్సిందే మరి అన్నారు కుతుబ్ ఆలిషా చిరునవ్వుతో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి పథంలో మన నిత్య ప్రార్థన. ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షి రచించిన అరుణాచల పదికానికి శ్రీ సాయిపరమైన స్వేచ్ఛానుసరణం. శ్రీ భగవాన్ దివ్యాంతరంగము నుండి స్వేచ్ఛగా ప్రవహించిన ఈ స్తోత్రము భక్తి జ్ఞాన వైరాగ్యాల త్రివేణీ సంగమం. మహర్షి ప్రోక్తమైన ఈ ప్రార్థన మహిమాన్వితమైన వేదవాక్యే. ఇది మామూలు ప్రార్థనల వంటిది కాదు. ఇందులోని భావాన్ని హృదయగతం చేసుకొని శ్రద్ధగా చదివితే దీని ప్రభావము అసాధారణంగానే ఉంటుంది. శ్రీ సాయి భక్తులకు శ్రీ సాయియే సకల దేవతా స్వరూపము, ఉపాసనా దైవము. సాయి భక్తులు ప్రతినిత్యం ఈ ప్రార్థనను భావస్ఫూర్తితో చదవడం వారి సాధనకెంతో దోహదం చేసి శ్రీ సాయినాథుని అనుగ్రహానికి పాత్రులను చేయగలదు. ఈ ప్రార్థనలో ప్రకటమైన మహోన్నత భావం సామాన్య భక్తునికి ఉంటుందా? అది లేకుండా అనుకరణలా అలా ప్రార్థన చేయడం ఎంతవరకు సముచితం అనే సందేహం కొంతమందికి కలుగవచ్చు. నిజమే. అయితే అట్టి ఉన్నత భావాలను మనకు చేతనైనంత ఆర్తి ఆర్ద్రతలతో తిరిగి తిరిగి మననం చేసుకోవడం ద్వారా అట్టి భావము సంస్కారము క్రమంగా మనలోనూ హృదయగతమై పై ప్రార్థన సార్థకం కాగలదు. శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ. ఓ సాయినాథ, ఏమి లాభం పొందుదామని సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ నాశనమైపోతున్న అసంఖ్యాక జీవుల్లో ఎందుకు ఎవరికీ కొరగాని ఈ దీనుణ్ణి గురిచూచి పట్టుకొని ఉద్ధరించి నీ పాదాల దగ్గర నిలుపుకొన్నావు. ఓ కరుణా సముద్రుడా, నీ పేరు ఎత్తటానికి కూడా అర్హత లేనివాణ్ణి. అవధిలేని నీ కరుణను స్మరించి సిగ్గుతో కృంగిపోతున్నాను. బాబా, నన్ను దీవించు. ఓ సాయినాథ, నీ ముఖమే ఎరుగని నన్ను ఒక్కసారిగా మింగివేయాలని తలచి నీ అనుగ్రహ పాశంతో నా కంఠాన్ని బిగించి బలవంతంగా నీ పాదాల వద్దకు ఈడ్చుకుని వచ్చావు. మరి ఇదేమిటి? నన్ను ఒక్కసారిగా మింగివేయకుండా కొంచెం కొంచెంగా తింటున్నావేమిటి? ఇట్లా సావు బ్రతుకుల మధ్య చిత్రహింస చేయడం నీకు న్యాయమేనా? నేను గత జన్మల్లో ఎంత చేశాను? ఆ ఘోరమైన దురంతాన్ని ఈ దుర్బలుడు ఎదిరించగలడా? ఓ సాయినాథ, ఒక్కటే నా ప్రార్థన. ఈ నా అహాన్ని ఈ క్షణాన్ని పూర్తిగా మింగివేయి. అప్పుడు నేను మృత్యువును అధిగమించి ఒక్కడినే చిరంజీవిగా వెలుగుతూ ఉంటాను. ఓ నా తండ్రి, నేను చిరకాలం నుండి కమలం దగ్గర కప్పలాగా నీ పాదాల దగ్గర ఉన్నాను. తుమ్మెద మాదిరి నీ జ్ఞానమధువును ఆస్వాదించే భాగ్యాన్ని నాకు కలుగచేయి. అట్లా అనుగ్రహించకపోయావా, నిన్నే వజ్రశిలగా చేసుకొని అంతమై శాశ్వతంగా నీ అపకీర్తి స్తంభంగా నిలుస్తాను. ఈ అపఖ్యాతి నుండి తప్పుకోవడానికైనా నన్ను అనుగ్రహించు సాయినాథ. నీ జ్ఞాన కాంతులు సకలాన్ని ప్రకాశింపచేస్తున్నాయి. గాలి కంటే సూక్ష్మమైన నీ అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది. ఓ సాయినాథ, నేను ఈ ప్రపంచంలో సగర్వంగా తలెత్తి తిరగకుండా నా బుద్ధిని అపహరించి ఎందుకూ కొరగాని మొద్దును చేసి వదిలావు. పోనీ నీ జ్ఞానాన్నన్నా ఇచ్చావా అంటే అది లేదు. ఇట్లా రెంటికీ కాకుండా చేశావు. ఈ స్థితి భరించరానిది. ఎవరి వినోదానికై ఇట్లా చేస్తున్నా? నాకు ఈ ప్రపంచపు పిచ్చిని వదల్చి నీ పాదాలు పట్టుకునే పిచ్చిని అనుగ్రహించు. ఓ సాయినాథ, నీవు ప్రపంచ ఉన్మాదానికి విరుగుడైన తిరుగులేని ఆత్మరూపంతో ఉన్న దివ్యౌషధానివి. ఓ సర్వోత్కృష్టుడా, నీ పాదాలు పట్టుకుంటే సమస్త బంధాలు తెగిపోయి ముక్తులమవుతాం అనే జ్ఞానం లేని అసంఖ్యాకుల్లో నేను అగ్రేసరుణ్ణి.
నేను కర్తను అని అహంకరిస్తున్న ఈ అహాన్ని నీ అనుగ్రహ జ్వాలలతో బుద్ధి చేయి. నా భారాన్ని స్వీకరించు. సమస్తాన్ని ధరిస్తూ భరిస్తున్న ఓ విశ్వగర్భుడా, నీకు వేరే భారం ఎక్కడిది? నీ నుండి విడివడి ప్రపంచ భారాలను నెత్తిన పెట్టుకుని కృంగిపోతున్న నన్ను ఉద్ధరించు ఓ కృపాస్వామి పరాత్పరా బాబా. ఒక్క క్షణం ఆలస్యం లేకుండా నన్ను నీ పాదపద్మాల దగ్గరకు చేర్చు. అద్వితీయుడవైన ఓ పరిశుద్ధుడా, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, అనంతమైన జీవకోటి, చరాచర సృష్టి నీవు తప్ప అన్యం కాదు. అయినప్పుడు నేను మాత్రం నీకంటే భిన్నంగా ఎట్లా ఉండగలను? సకల జీవుల హృదయాలలో నీవు ఒక్కడివై నిండి వెలుగుతున్నావు. హృదయం నుండి నేను అని తలెత్తుతున్న వీడు ఎవడు? నీ కరుణతో వీడి నెత్తి మీద నీ పాదాన్ని ఉంచి మూలంలోనికి, అంటే నీలోనికి త్రొక్కి వేసి పూర్ణంగా నీలో కలిపి వేసుకో ఓ సాయినాథ. ఓ నా తండ్రి, దొంగ మాదిరి నన్ను బలవంతంగా నీ భక్తి పాశంతో కట్టివేసి ఎంతో కాలం నుండి నీ పాదాల దగ్గర నిలబెట్టావు. మరి నీ అనుగ్రహంతో నన్ను శిక్షించవేమిటి? ఎందుకు నన్ను తీసుకుని వచ్చినట్లు? నీ తత్వమేమిటో నాకు అర్థం కావడం లేదు. నీ విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది. విలవిల్లాడిపోతున్నాను. ఈ నా అవస్థ చూచి అందరూ నీ ఒక వట్టి రాతి బొమ్మ అంటున్నారు. నేనెటూ చెప్పలేక మూగపోతున్నాను. తల వాలిపోతోంది. ఇట్లా నేను వలలో పడ్డ జింకలా నాశనం కావలసిందేనా? ఓ నా తండ్రి, నన్ను నీలో కలుపుకో. నేను ఇది కావాలి అది కావాలి అని అడగదలచలేదు బావా. పోని నీ ఇచ్చే నెరవేరుగాక. నిన్ను తెలుసుకోవడానికి నేనెంతటి వాణ్ణి? నేనెవడను? నిన్ను తెలుసుకోగానే నేను పోయి నీవే నేనుగా అనుభూతమవుతున్నావు. సాధు రూపంలో ఉన్నవో ప్రేమస్వరూపుడా, ఎవరికీ ఎందుకు కొరగాని నన్ను అకారణ ప్రేమతో నీవాణ్ణిగా చేసుకున్నావు. ఇప్పుడు నీవు నిజస్వరూపంతో ప్రత్యక్షమై నన్ను నీలో కలుపుకోకపోతే నేను నిలవగలనా? నీ విరహాగ్ని, ఈ లోకపు చీకటి, దుఃఖము నన్ను కాల్చుక తింటున్నాయి. నేను ఇట్లా అంతం కావలసిందేనా? సూర్యదర్శనం లేకుండా పద్మం వికసిస్తుందా? ఓ సూర్యుడా, నీ అనుగ్రహపు వెలుగును కృమ్మరించి ఈ దీనుణ్ణి ఉద్ధరించు. ఓ ప్రేమస్వరూప సాయినాథ, నీవెవరో కూడా ఎరుగని నన్ను కరుణతో వశపరుచుకొని ప్రేమలేని నా హృదయంలో నీ ప్రేమను రగిల్చి ఇప్పుడు వదిలివేశావు. నీవు నన్ను ప్రేమతో నింపి అక్కున చేర్చుకోవేమిటి? విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది. మైనంలా కరిగిపోతున్నాను. ఇట్లా నీ బిడ్డ అంతం కావలసిందేనా? అటువంటప్పుడు నీ భక్తిని నాలో ఎందుకు మేల్కొల్పాలి? ఓ నా తండ్రి, నేను నీ కోసం అంతం కావడమే నీకు వినోదమైతే అట్లాగే కాని, అదే నాకు 10,000. ప్రేమ నుండి ఉద్భవిస్తున్న ఓ ఆనందమూర్తి, భక్తుల హృదయాలలో పొంగుతున్న ఓ అమృత ఝరి, శరణార్థుల స్వర్గధామమా, నీ సంకల్పమే నెరవేరుగాక. ఓ సమస్త జీవుల్లారా, నేనొక కొత్త దివ్య అయస్కాంతాన్ని కనుగొన్నాను. అదేమి అద్భుతమో! దీన్ని ఒక్కసారి స్మరించారా? ఇది మనలను ఒలగొని సకలేంద్రియ చలనాన్ని ఆపి తనకు అభిముఖంగా త్రిప్పి లోపలికి ఈడ్చి పక్వం చేసి మింగివేసి తన మాదిరి మరో అయస్కాంతంగా మార్చివేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ జీవహంతకుడు ఎక్కడో లేడు, మన హృదయాలలోనే పొంచి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, సద్గురు సాయినాథుడే. నా మాదిరిగా ఎందరూ నిన్ను భగవంతుడు అని భావించి పూర్ణాహుతైపోయారు. ఓ జీవభార వాహకుల్లారా, బ్రతుకు మీద రోసి ఆత్మహత్యకై తెగిస్తున్న నిరాశా జీవుల్లారా, మరణించడానికి అసాధారణమైన మందు మన చెంతనే ఉంది. దీని శక్తి పరమాద్భుతం. దీనిని ఒక్కసారి స్మరిస్తే చాలు, మనలను చంపకుండానే చంపుతుంది. ఆ శక్తి మరేదో కాదు, సాక్షాత్తు శ్రీ సాయినాథుడే.
साईं बाबा, 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 साईं
साईं बाबा 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 साईं बाबा
साई बाबा, 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 साई, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनी शरद बाबूजी की जय। तरी जानोनी तयांचे मनोगत चिरंजीव प्रया नियुद्यत प्रेम पुरसर वडिलांस विनवीत काय ती मात परिसावी साईंस नैवेद्य केल्याविने धरी कोणीही अन्न न सेवणे हे इतके मान्य केली याविने घडेना जाणे निश्चिंत हे मुलाचे नित्यव्रत वडिलांस होते आधीच अवगत जामी करीन नैवेद्यनीत राहितु निश्चिंत वदती ते आधी न करिता साई समर्पण न करू कोणीही अन्नग्रहण हे माझे वचन मानी प्रमाण न करी अनुमान जास्वस्त प्राप्त होता हे आश्वासन मुलगा शिरडीस करी प्रयाण पुढे उगवता दुसरा दिन करीती पूजन तरखडस्वय बाबासाहेब तरखडानी पूजनारंभीत दुसरे दिनी आलेख्य प्रतिमे सन्मुख येऊनी लोटांगणी प्रार्थ्यले मुलगा जैसी पूजा करी तैसीच बाबा माझी चाकरी असावी कवाईत न घडावी मज करी प्रेम अंतरी द्या माते ब्राह्म मुहूर्ती स्नान करून ऐसे प्रार्थना पूर्वक पूजन तरखड करू लागले प्रतिदिन नैवेद्य समर्पण समवेत नैवेद्यार्थ शर्कराखंड बाबासाहेब अर्पित अखंड ऐसा नियम चालला उदंड पडला त्या खंड एकदिनी व्यवहारा व्यापृत अंतःकरण तरखडांस नाही राहिले स्मरण होनी गेले सर्वांचे भोजन नैवेद्याविन एकदिनी एका मोठ्या गिरणीवरी तरखड साहेब मुख्याधिकारी तदर्थ प्रातः काळचे प्रहरी जाणे बाहेरी नित्यत्या पुढे मग दुपार भरता बाहेरून परत येता पूर्व निवेदित शर्करा प्रसादता भोजनी बैसता पावतते ऐसा नियम चालता पडले एकदा विस्मरण चित्ता राहिली शर्करा खंड निवेदनता प्रसाद ग्रहणता अंतरली करावया बैसता भोजन शर्करा शेष स्वयंपाकीन पात्री वाढी अणुदीन तीतकी जान अन्नशुद्धी परिते दिवशी पूजा समय होनी काही तरी घाई शर्करा नैवेद्य राहुनी जाई प्रसाद ठाई पडेना त्याच वेळी पात्रांवरून तरखड अनुताप युक्त होऊन साई प्रतिमा अभिवंदोन साश्रुनयन बोलत बाबा ही काय माया दाविली कैसी मजला भूल पाडली कवाई तची मज करी घडविली क्षमा वहिली मज करा नव्हे भूल हे महापाप पावलो मी मद अनुताप चुकलो मी निस्रप भावे मज सकृप महाराजा लोटांगण घातले छबीचे चरण सखे दगही वरले अंतःकरण म्हणती महाराज दया घना करिगा करुणा मजवरी ऐसे वदत मुलास पत्र धाडिले होनी अतिलाचार घडला मज कडोनी प्रमाद थोर क्षमा करगा प्रार्थावे दया कराया अनन्य शरण ऐसी साईंसी भाकावी करुणा अभय कर आणि अभय वचना मागावे दीना दासाते वांद्रे ग्रामी हा प्रकार शिरडी 100 कोस दूर तात्काळ तेथे पावली खबर परिसाते उद्गार बाबांचे भूत भविष्य वर्तमान देश कालान्यवच्छिन्न महाराजांचे त्रिकाल ज्ञान पहाते प्रमाण प्रत्यक्ष इकडे मुलगा शिरडी ससता तेच दिनी ते समयी जी वारता घडले साईंस बंधू जाता श्रोता सावधानता परिसावी मुलगा येवणी अतिउल्हासता आई समवेत चरणवंदिता साई जे आईस बदले ते परिसता पावला विस्मितता अत्यंत काय करावे आई आज
गेलो मी वांद्यास जैसा रोज, नाही खावया प्यावया पेज, उपाशी मज यावे लागले. कैसा पहारुणानुबंध, कवाड होते जरी बंद, तरी मी प्रवेशलो सुछंद, कोण प्रतिबंध मज करी. मालक नाही मिळाला घरी, आंतडी माझी कळवळली भारी, तैसाची मी अन्ना वीन माघारी, भर दुपारी परतलो. ऐसे हे बोल जेव्हा परिसले, चिरंजीवांनी तात्काळ ताडिले, आपुले वडील बहुधा विसरले, दावाया चुकले नैवेद्य. मुलगा बाबांसी करी विनंती, मजला जाऊ द्या घराप्रती, बाबा तयास जाऊन देती, तेथेची घेती ते पूजा. त्याच दिवशी शिर्डीहून धाडिले सविस्तर पत्र लिहून, वितळले वडिलांचे अंतःकरण, पत्र ते वाचून पाहता. इकडील पत्र तिकडे पावले, मुलालाही आश्चर्य वाटले, तयाच्याही नयनी दाटले, अश्रू लागले व्हावया. पहा कैसा हा साईंचा खेळ, कैसेन प्रेम उचंबळेल, ऐसा कोण पाशान असेल, जो न द्रवेल येनेनी. याच मुलाची प्रेमळ आई, शिर्डीस असता एके समय, करीत अनुग्रह बाबा साई, ती नवलाई परिसेजे. असता तेथे भोजनागारी, पात्रे वाढुनी झाली तयारी, इतुक्यांत एक श्वानद्वारी, भुकेल दुपारी पातले. भाकर होती ती पात्रावर, श्वानास बाई जो घाली चतकुर, तो एक चिखलांत माखला सुकर, तेथे क्षुधातुर पातला. वार्ता घडली स्वाभाविकपणी, नाही बाईच्या ध्यानी मनी, परी दुपारी आपण होनी, तीच साईंनी काढली. दुपारी भोजन झाल्यानंतर, मशिदीत नित्यक्रमानुसार, बाई येऊनी बैसता दूर, साई सादर पुसती. आईत्वा आज मज जीव घातले, तेने हे आकंठ पोट भरले, होते हे प्राण व्याकुळ झाले, ते तृप्त केले गेतुवा. ऐसेच करीत जावे नित्य, हेच कामी येईल सत्य, मशिदीत बैसून मी असत्य, बोलन हे त्रिसत्य घडेना. ऐशीत माझी दया जाणावी, भुकेल्या भाकर आधी द्यावी, आपल्या पोटानंतर खावे, धरावे जीवी हे नेट. काय बदले हे साई समर्थ, बाईस काहीच कळेना अर्थ, काय असावा की भावार्थ, वाणी निरर्थक नव्हे कदा. म्हणे मी तुम्हास वाढीन ऐसे, घडावे तरी मज करी कैसे, मीच परतंत्र देऊनी पैसे, मिळेल तैसे खातसे. सेवोनी याती प्रेमाची भाकर, जाहलो मी तृप्त निर्भर, अजून मजला येती ढेकर, बाबा प्रत्युत्तर करितात. तू जेऊ बैसता द्वारी येता, पोटी क्षुधेची जया व्याकुलता, त्वा देखिले ज्या श्वाना अवचिता, मज एकात्मता तयासवे. तैसे सर्वांगी माखिला चिखलासी, देखिले त्वा जया सुकरासी, भुकेने व्याकुळ झालेलियासी, माझे तयासी एकात्मता. ऐकोनी बाबांची वचनोक्ती, बाई पावली विस्मय चित्ती, श्वाने सुकरे मांजरे वावरती, बाबाची कायती समस्त. कधी मी श्वान कधी सुकर, कधी मी गाई कधी मांजर, कधी मुंगी माशी जलचर, ऐसिया विचरत रूपे मी. पाही भूत मात्री जो मज, तोची माझी या प्रीतीचा समज, तरी तू भेद बुद्धी ते त्यज, ऐसीच भज मज लागी. वचन नव्हे ते परमामृत, सेवनी बाई सदगदित, नेत्र आनंदाश्रुभरित, कंठ दाटत बाष्पाही. ऐसीच आनिक या बाईची, कथा सुंदर प्रेमरसाची, समर्थ साईंच्या भक्तैक्यतेची, एकात्मतेची निजखूण. घेऊनी कुटुंब मुले बाळे, एकदा पुरंदरे शिर्डीस निघाले, दैती वृत्तांक फळे, प्रेम समेळे तयांसवे. विनवी तयांचे कुटुंबास, भरित एकाचे करी बाबांस, दुजियाच्या तळून कासऱ्या खरपूस, वाढी बहुवस तयांचे. बरे म्हणून ती वांगी घेतली, बाई जेव्हा शिर्डीस पातली, आरती पाठी भोजन वेळी, घेऊन गेली भरीत. नित्याप्रमाणे नैवेद्य दावणी, बाई गेली ताट ठेवणी, सर्वांचे नैवेद्य गोळा करोनी, बाबा भोजने बैसले. भरिताची चवी चाखिता, लागले रुचकर वाटले समजता, कासऱ्या खाव्यासे वाटले चित्ता, बदली आता आनात्या.
निरोप गेला राधाकृष्णीस, बाबा खोळंबले जे वावयास, कासऱ्यांवरी गेले मानस, करावे काय समजेना. हंगाम नाही हा वांग्यांचा, आता हा पदार्थ होणार कैंचा, शोध पुरंदर्यांचे कुटुंबाचा, आनिक भरिताचा चालला. तिने आणले जे ताट, भरित हे तो होते तयात, असतील तिची या सामग्रीत, वांगी कदाचित वाटले. म्हणून तिचे पासी पुसता, कळली कातर्यांची अनवर्थता, एवढे बाबांचे प्रेम का त्याकरिता, चुकले समजता कळून. बाई म्हणे भरित झाले, एकाचे दुपारी अर्पण झाले, कासऱ्याने इन मागाहून म्हटले, दुसरे ते चिरले तदर्थ. पुढेही वांग्यांची समूळ वारता, हळूहळू जै कळली समजता, जो तो आश्चर्य करी चित्ता, पाहुनी व्यापकता साईंची. आणिक एकदा डिसेंबर मासी, सन 1915 वर्षी, याच बाईने अतिप्रेमेसी पेढा बाबांसी पाठविला. बाळा राम परलोकवासी, क्रियाकर्मांतर करावयासी, मुलास त्याच्या जाणे शिर्डीसी, पुसावयासी पातला. जातो म्हणून सांगावयासी, आला मुलगा तर खडांपाशी, दयांसवे काही बाबांसी, द्यावे मनासी कुटुंबाच्या. पेढ्या वाचून दुसरे काही, पाहू जाता घरांत नाही, आधीच निवेदित पेढा तोही, मुलास घाई जाण्याची. शिवाय तो मुलगा सुतकी, पेढा ही एक उच्चिष्ट शिलकी, तोची पाठवी तयास वेचकी, साई मुखी अर्पावया. म्हणे दुसरे काही नाही, हाची आता घेऊन जाई, प्रेम पुरसर हाची देई, खातील साई आवडीने. पेढा गोविंदजीने नेला, परी तो जेव्हा दर्शनार्थ गेला, पेढा बिरहाडी विसरून राहिला, धीरते धरिला बाबानी. पुढे जेव्हा तिसरे प्रहरी, मुलगा पुनश्च आला दरबारी, तेव्हा विसरला पूर्वींच्या परी, आला रिक्त करी मशिदेस. त्वा मजसाठी काय आणले, बाबांनी त्यास पुसून पाहिले, काही नाही म्हणता पुसिले, स्मरण तिथले लो मात्र. तुला कोणी काही वस्त, तिथली नाही का मज प्रित्यर्थ, नाही म्हणता साई समर्थ, प्रश्न स्पष्टार्थ पुसती. अरे घराहून निघते वेळी, नाही का तिथला तुझी आजवळी, खाऊ आईने प्रेम समेळी, तेव्हा मग झाली आठवण. जाहला अति लज्जायमान, कैसे तरी पडले विस्मरण, अधोवदन क्षमा मागून, चरणवंदून निघाला. धावत धावत बिरहाडी गेला, पेढा आणुनी बाबांस दिसला, हाती पडतांच मुखी समर्पिला, भाव संतर्पिला आईचा. ऐसा हा साई महानुभाव, जया मनी जैसा भाव, तया तैसा देवनी अनुभव, भक्त गौरव वाढवी. आनिक या कथांचे इंगित, भूती सदैव पहावा भगवंत, हेची सकल शास्त्र संमत, हाची सिद्धांत येथील. आता पुढील अध्याय श्रवणी, कळून येईल बाबांची रहाणी, कोठे ते निजत कवन्या ठिकाणी, सावचित्तपणी आकर्णिजे. हे माड साईपदी शरण, श्रोता आदरे करी जेन मनन, झाली या कथेचे निजिध्यासन, कृतकल्याण पावाल. स्वस्ती श्री संत सज्जन प्रेरिते, भक्त हे माड पंथ वृचिते, श्री साई समर्थ सच्चरिते. नवमोध्याय संपूर्ण. श्री सद्गुरु साईनाथार्पणमस्तु. शुभोतु. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. साई बाबा साई बाबा, साई बाबा साई बाबा. साई बाबा साई बाबा, साई बाबा साई बाबा.
సాయి బాబా 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 బాబా సాయి 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 బాబా
Sai Baba 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 Baba Sai 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 Baba Sri Sachidananda Sadguru Sainath Maharaj Ki Jai Sadguru Sri Sainath Nisarad Babuji Ki Jai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा
సాయి బాబా 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 సాయి బాబా
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा,
मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।